ఆర్ఓ ఆఫీస్కి అయితే వచ్చేసానండి. సో ఇప్పుడు మనం వచ్చేసి లోపలికి వెళ్ళి రూమ్స్ అసలు అవైలబిలిటీ ఉన్నాయా లేదా అన్నది చూద్దాము. సో మనం శ్రీవారి మెట్ల నుంచి పైకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మెయిన్ రోడ్కి వస్తే మనకు వచ్చేసి ఇలాంటి ఫ్రీ బస్ అయితే ఉంటుంది. అది పట్టుకున్నట్టయితే మనం వచ్చేసి సీదా సిఆర్ఓ ఆఫీస్ ముందైతే దించుతుంది. సో అక్కడ అడిగైతే తెలుసుకోండి. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాము. సో లోపల చూసుకుంటే ఇక్కడ వచ్చేసి స్ట్రిక్ట్గా సోలోగా వచ్చిన వాళ్ళకి అండ్ పెళ్లి కాని కపుల్స్కి అయితే రూమ్స్ అయితే ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. రూమ్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చేసి ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుందండి. ఇలాంటి స్లిప్ ఇస్తారు. 2 hours వెయిట్ చేసిన తర్వాత మనకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో చెప్తారు. సో అది పట్టుకొని మనం అక్కడికి వెళ్తే 500 రూపాయలు కాస్ట్ అండ్ డిపాజిట్ అండ్ రూమ్ రెంట్ అయితే తీసుకుంటారో 500 రూపాయలు ఏదైతే కాస్ట్ అండ్ డిపాజిట్ చేస్తారో అది మళ్ళీ మనకి రిఫండ్ అయితే వస్తుంది. సో రూమ్ అలాట్ అయ్యే గ్యాప్లో వచ్చేసి నేను తిరుమల యొక్క అతి పవిత్రమైన భోజనం అయితే చేయడానికి అన్నదాన సత్రంకి అయితే వచ్చేసాను. సో ఇది వచ్చేసి మనకి టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది. సో సిఆర్ఓ ఆఫీస్ నుంచి జస్ట్ 5 minutes అయితే నడుచుకుంటూ రావచ్చు. సో టేస్ట్ ఏ విధంగా ఉందో నేనైతే మీకు చెప్తాను. సో ఇది చూడొచ్చు కదా, ఇదంతా హాల్ అండి, చాలా బాగుంది చూడడానికి అయితే, వెల్ మెయింటెనెన్స్ ఉంది. సో ఒకసారి టేస్ట్ చేసి అయితే మీకు చెప్తాను ఏ విధంగా ఉందో.